2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ కనుక మనం చూసుకుంటే, భార్య మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు భర్త విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. సార్, భార్య మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు భర్త విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉందా? భార్య యొక్క మానసిక పరిస్థితి బాగాలేకపోతే విడాకులు తీసుకోవచ్చా? డెఫినెట్గా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఎట్టి పరిస్థితులైనా భార్య యొక్క మానసిక స్థితి బాగాలేకపోతే తీసుకోవచ్చు. అయితే మానసిక స్థితి ఎటువంటి మానసిక స్థితి అంటే, ఏదో అప్పుడప్పుడు కాస్త డిప్రెషన్లోకి వెళ్ళడం, ఏదో ఇంట్లో కాస్త చేతిలో ఉన్నటువంటి వస్తువులు గిరాడేసి కొట్టడం, అప్పుడప్పుడు వాళ్ళకు డేట్స్ ఏ ఉంటుండే, మంత్లీ వాళ్ళకి పీరియడ్స్ ఉంటాయి, ఆ టైంలో కాస్త డిస్టర్బెన్స్గా ఫీల్ అవడం, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు చూపిస్తూ నాకు డివోర్స్ కావాలని చెప్పి కోర్టుకి ఎక్కితే మాత్రం కోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా డివోర్స్ ఇచ్చే అవకాశం ఉండదు. చిన్న చిన్న కారణాలు కాదు, ఆమెకి నిజంగానే తన సాధారణ జీవితాన్ని గడుపుకోలేకపోతుంది, ఆమె యొక్క వ్యక్తిగత జీవితం కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఒకవేళ పిల్లలు ఉన్న పక్షంలో పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోవట్లేదు, పిల్లలేడు కూడా చాలా విచక్షణారహితంగా ప్రవర్తిస్తోంది అని ఇట్లాంటి సందర్భాలు కానీ, అంటే మానసిక స్థితి బాగాలేదు, అయితే దీనికి ప్రాపర్గా ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆవిడ యొక్క మానసిక ప్రవర్తన, అంటే అప్పుడప్పుడు చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ప్రవర్తించడం, కొట్టివేయడం. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, మానసిక స్థితి బాగాలేని వాళ్ళు ఇల్లు విడిచిపెట్టేసి చెప్పపెట్టకుండా రాత్రి తలుపులు తీసుకుని బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇటు వెళ్ళిపోతారో తెలియదు, ఎప్పటికీ వస్తారో తెలియదు, మరలా తన ఇంటికి గుర్తొస్తే వస్తారు, లేకపోతే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు, నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో విచక్షణరహితంగా పిల్లల్ని కొడుతూ ఉంటారు, భర్తను కొడుతూ ఉంటారు, తన వేసుకున్న వస్త్రాల మీద కూడా తనకి ఒక రకమైనటువంటి ఒక స్థిరంగా ఒక అజమాయిషి కూడా ఉండదు, తన ప్రవర్తన కూడా తెలియదు, తను తీసుకున్న ఆహారం కూడా తెలియదు. అంటే పూర్తిగా మెంటల్ డిస్టర్బెన్సెస్ కండిషన్స్ అనమాట. అంటే రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, ఏదైనా జరగకూడని దారుణాలు చూసే సందర్భంలో కానీ, లేకపోతే తల మీద గట్టిగా ప్రమాదం జరిగిన సందర్భాలు కానీ, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ యొక్క మానసిక స్థితి బాగాలేదు, అది కూడా తీవ్ర స్థాయిలో ఉంది, ఆవిడ సాధారణ జీవితాన్ని గడపలేని పరిస్థితిలో ఉంది అన్నటువంటి సందర్భంలో మాత్రమే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 125/13 ప్రకారం, 13/1, 13/2, 13/3 ఈ సెక్షన్స్ అన్నీ కూడా మానసిక స్థితి బాగాలేదు అన్నటువంటివి ప్రాపర్గా రిపోర్ట్ చూపించాల్సి వస్తుంది. అంటే సైకియాట్రిస్టులు, మెడికల్ రిపోర్ట్స్, గ్రౌండ్స్, అదేవిధంగా విజువల్స్, ఆమె ప్రవర్తిస్తున్నటువంటి బిహేవియరల్ థింకింగ్, ఇవన్నీ కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూపించినప్పుడు మాత్రమే అటువంటి సందర్భాల్లో డివోర్స్ తీసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా తక్కువగా ఇటువంటి రిపోర్ట్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఏ 10 కేసుల్లో 100 కేసుల్లో కనీసం ఒక 10 కేసులు బహుశా ఇట్లాంటివి ఉంటాయేమో. అంటే మానసిక స్థితి బాగాలేదు అని చెప్పేసి కోర్టు వారికి మనం పూర్తిగా దానికి ఎవిడెన్స్ చూపించగలగాలి. అటువంటి స్థితిలో మాత్రం ఉంటుంది. ఇంకొకటి, మానసిక స్థితి బాగాలేదు అంటే తనకి ఎటువంటి ఆధారం లేదు, అంటే మానసిక స్థితి బాగాలేదు కాబట్టి సింపుల్గా ఆమెకు డివోర్స్ ఇచ్చేసి నేను నా తరఫున నా పని నేను చూసుకుని వెళ్తుంటే కుదరదు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకునేసరికి ఆవిడ మానసిక స్థితి బాగుంది, ఆవిడ పిల్లలు కలిగారు, ఇటువంటి అన్ని రకాల గ్రౌండ్ రియాలిటీస్ని పరిశీలిస్తారు. ఒకవేళ మానసిక స్థితి బాగాలేకపోతే ఆవిడకి మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఆవిడ అడ్మిట్ చేయడం కానీ, ఒక అండర్ ద మెడికల్ ఒక ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, అట్లాంటివి కూడా ఇప్పించమని చెప్పి చూపించాల్సిన పరిస్థితి కూడా కోర్టు సజెస్ట్ చేస్తుంది. అంతేగాని డివోర్స్ అంటే జస్ట్ ఆమె హెల్త్ బాగాలేదు, ఆ మెంటల్ కండిషన్ బాగాలేదని సూచిస్తూ డివోర్స్ అప్లై చేయడం కాదు, ఈ యొక్క గ్రౌండ్ రియాలిటీస్ అన్ని కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నాగరాజ్ గారు, అంటే భార్యకి మెయింటెనెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఆ పరిస్థితుల్లో, సిచ్యువేషన్లో డివోర్స్ తీసుకున్నప్పుడు? ఆ మెయింటెనెన్స్ ఆమె క్లెయిమ్ చేసుకునే హక్కు తప్పనిసరిగా ఉందండి. ఆమె మానసిక స్థితి బాగాలేదు కాబట్టి నేను మెయింటెనెన్స్ ఇవ్వను అని చెప్పి తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఆవిడ మెడిసిన్స్ ఖర్చు, ఎక్స్పెండిచర్స్, హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్, అట్ ద సేమ్ టైం ఆవిడకి కావాల్సిన ఫుడ్, షెల్టర్, క్లాత్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత, మెయింటెనెన్స్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఈ భర్తకు ఉంటుంది. అంటే డివోర్స్ తీసుకొని నేను ఆమెను కాస్త రోడ్డు మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోతానంటే కుదరదు. ఆవిడ పూర్తిగా ఎంత చదువుకున్నప్పుడు కూడా ఆవిడ కాస్త జాబ్ చేసి, ఇంతకుముందు ప్రీవియస్ జాబ్ చేసింది కానీ ఇప్పుడు తన మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు జాబ్ చేసే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో కూడా మెయింటెనెన్స్ అనేది తప్పనిసరిగా, ఇంటర్ మెయింటెనెన్స్ కావచ్చు, అలిమోనీ కావచ్చు, ఇట్లాంటి తప్పనిసరిగా కోర్టు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి మెంటల్ అంటే ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాటికి కావాల్సిన ఖర్చులు కూడా, ఎక్స్పెండిచర్స్ కూడా హస్బెండ్ నుంచి వసూలు చేస్తారు. ఇక్కడ హస్బెండ్ నాకు ఇన్కమ్ లేదు,
నేను ఆయన సరిగ్గా చూడట్లేదు, మీకు డివోర్స్ ఇస్తాను, వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అని తన స్వార్థాన్ని చూసుకుని వెళ్ళిపోవడం కాకుండా ఆమె యొక్క పూర్తి మెడికల్ ఎక్స్పెండిచర్తో సహా ఆయన మెయింటైన్ చేసే బాధ్యత కూడా కోర్టు ఈ సదరు భర్త గారికి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మెయింటెనెన్స్ తప్పించుకునే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు నాగరాజ్ గారు. కొంతమంది కావాలని భార్యని ఇరికించేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకెళ్దాము అని అంటే ప్రాపర్గా వాళ్ళు ఏదో డిజార్డర్తోటో సంథింగ్ దానితోనో సైకలాజికల్ డిజార్డర్తోనో బాధపడుతూ ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ఆలోచించి చెప్పిన వాళ్ళు ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎవరికైనా సరే కామన్ మ్యాన్కి ఎదురైనప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? సో దీనికి సంబంధించి ఎవరైనా కోర్టుకు అప్రోచ్ అవ్వాలి, లీగల్గా అప్రోచ్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మనం 100% అటువంటి కేసెస్ని డీల్ చేసే విషయంలో మనం చాలా కేసెస్ కూడా డీల్ చేసాం, చాలా వరకు సపోర్ట్ చేసాం మనం. అదొక్కటే కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియలో కూడా మనకి ఫిమేల్ అడ్వకేట్స్ ఉంటారు, మనం ఉంటాం, అడ్వకేట్స్ ఒక కోర్ టీం ఉంటుంది. వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ పిలిచి మ్యాక్సిమం డివోర్స్ ఒకటే కాకుండా వారికి ఏదైనా అవకాశం ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. మరి కాన్పట్ ఇంకా తప్పనిసరి పరిస్థితులు అంటే 100% రవీంద్రనాథ్ అడ్వకేట్ తప్పనిసరిగా అన్ని విధాలా సపోర్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ చేయడం ఇంపార్టెంట్. వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సలహా సంప్రదింపులు, అదే కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయి వాటికి పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం నాగరాజ్ గారు. ఇలాంటిది ఒక డిజార్డర్ తోటి ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఆ విషయంలో ఎలా ఉంటుందండి? పిల్లల విషయంలో కేర్ తీసుకోవడం తండ్రి యొక్క బాధ్యత. నేషనల్ గార్డెన్ తండ్రే కాబట్టి తండ్రి యొక్క బాధ్యత నేషనల్ గార్డెన్ తీసుకోవాలి. అయితే ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా మదర్ చూస్తే అక్కడ మెంటల్ కండిషన్ బాగాలేదు, ఇటువంటి సందర్భంలో పిల్లల్ని ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, పిల్లల్ని వీలైతే గ్రాండ్ చిల్డ్రన్ అంటే గ్రాండ్ ఫాదర్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళ అండర్లో తీసుకోవడం కానీ, లేకపోతే ఫాదర్కి ఎట్లా ఇవ్వాలి, అతను కూడా జాబ్ చేస్తుంటే పిల్లల్ని ఏ రకంగా మానిటర్ చేయాలి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియ కానీ ముఖ్యంగా కంప్లీట్గా ఈ కింద కన్నా కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ని కానీ కాల్ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి సరైన విధంగా సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు నాగరాజ్ గారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.